నమ్రత బాధితులు వేల సంఖ్యలోనే ఉంటారని టీవీ9తో చెప్పారు. బాధితురాలు తమ దగ్గర నుంచి వివిధ రకాల టెస్టుల పేరుతో 3 లక్షల రూపాయలు వసూలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వేరే పేరుతో డాక్టర్ నమ్రత హాస్పిటల్ని రన్ చేస్తుందని, దానికి మేము ఏమీ చేయలేమని కౌన్సిల్ అధికారులు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారన్నారు. డాక్టర్ నమ్రత వచ్చిన వారి సమస్యల్ని పక్కన పెట్టి డబ్బులను సంపాదించడమే ఎజెండాగా పెట్టుకుంది అన్నారు. తమకు జరిగిన అన్యాయం ఇక మీద ఎవరికీ జరగద్దంటో అన్న బాధితురాలితోటి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు. సృష్టి కేసు వ్యవహారంలో డాక్టర్ నమ్రత చేసినటువంటి అరాచకాలు ఇన్ని కావు. ఈ నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరుగా కూడా పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. అయితే ఈ అంశాలకు సంబంధించి టీవీ9తో మాట్లాడేందుకు ఒక బాధితురాలు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాము. ఎలా అప్రోచ్ అయ్యారు, ఏ విషయం మీద అప్రోచ్ అయ్యారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే, మీరు ఈ డాక్టర్ నమ్రతని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? మీరు యూట్యూబ్లో చూసి 22 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్నారు. ఒకసారి వెళ్ళి వెళ్దామనేసి కలిసాము. ఆమె టెస్టులన్నీ చేసేసి మీకు IVF చేస్తా అనేసి అన్నది. ఆ ప్రాసెస్లో దాదాపు ఒక 1 month ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక ఎంబ్రియోస్ అన్ని కలెక్ట్ చేసుకుంటాను అనేసి ఎంబ్రియోస్ అన్ని తీసుకొని ఫ్రీజింగ్లో పెట్టేశాక ఆమె అరెస్ట్ అయిపోయింది విజయవాడలో చైల్డ్ ట్రాఫికింగ్ కింద. అరెస్ట్ అయిపోయాక మాకు ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు మీలాగా, ఆమె దగ్గరికి వెళ్ళకండి అని చెప్పారు. కాకపోతే మేము మళ్ళీ వెళ్తే 6 months తర్వాత వెళ్ళినా కానీ ఫ్రీజింగ్ ఛార్జెస్ అని ఇంకా 60,000 కట్టండి అనేసి మమ్మల్ని మళ్ళీ అది చేస్తే మేము ట్రీట్మెంట్ తీసుకోమని ఆమె పైన కేసు ఇస్తామనేసి పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యాం. ఆమె ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు. ఫస్ట్ మేము కన్సల్ట్ అయినప్పుడు చాలా బాగా రెస్పాన్స్ అయింది. తర్వాత స్కానింగ్లో అయినా మళ్ళీ మాకేమన్నా ఏదైనా మాకు ప్రాబ్లం అవుతుంది అంటే రెస్పాండ్ కూడా కాలేదు. ఆ పరీక్షలకు గాను ఎంత డబ్బులు తీసుకుంటుంది? అట్ ది సేమ్ టైం ఎక్కడ ఎటువంటి బ్రాంచెస్ పెట్టినా ఖచ్చితంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆ ఫర్టిలిటీ సెంటర్కి రావాల్సిందేనా ఎవరైనా? రావాల్సిందే. ఎందుకంటే కొన్ని ఈస్ట్రోస్కోపీ చేయాలని, లాప్రోస్కోపీ చేయాలంటే సికింద్రాబాద్ కంపల్సరీ రావాలి. నేను కూకట్పల్లికి కూడా వెళ్ళాను. కూకట్పల్లిలో కూడా కొన్నే ఉన్నాయి అసలు. అక్కడ అంటే మొత్తం ఫెసిలిటీస్ లేవు. జస్ట్ ఆన్లో ఓపీ చూసి పంపిస్తుంది. ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది ఇంజెక్షన్స్ కోసం అనేసి వెళ్ళాలి. ఎక్కడైనా కానీ ఫ్రీ కన్సల్టెన్సీ అనేసి చెప్పడం వల్ల, యూట్యూబ్లలో బాగా చేయడం వల్ల, అసలు సోషల్ మీడియా వల్ల పిల్లలు లేని వాళ్ళందరూ దాన్ని చూసేసి నమ్మేసి వెళ్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కేసులు జరిగినాయి ఎవరు యూట్యూబ్లలో ఉంచరు, షేర్ చేయరు. ఆమె అన్నీ తీసేసిండ్రు, మళ్ళీ కొత్తగా చేస్తుంది. పాత కేసులు ఉన్నాయి. మేము చాలాసార్లు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెట్టాం. ఆమె ఇలా మోసం చేసింది, ఇట్లా చెయ్యకండి పోకండి అనేసి పెట్టాం. కానీ ఎవరు అది చూడరు కదా. ఆమె ఎంత బాగా మాట్లాడుతుంది అంటే రీసెంట్గా కూడా యూట్యూబ్ చేసి పెట్టేసింది. కాకపోతే వాళ్ళు మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు అంటున్నారు ఆమె పేరు మీద లేదు, ఆమె వేరే వాళ్ళ పేరు మీద హాస్పిటల్ నడిపిస్తుంది, దానికి మేము ఏం చేయలేము అనేసి వదిలేశారు. ఈ సైక్లింగ్ ప్రాసెస్ అయితే ఉందో ఆ సైక్లింగ్ ప్రాసెస్కి ఆమె ఎంత డబ్బులు తీసుకుంటుందండి? మీరు ఎంత కట్టారు? ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? మీరు అబ్జర్వ్ చేసిన టైంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టిన వాళ్ళు మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మాకు మాత్రం 2 lakhs అంటే 1,80,000 వరకు ఒప్పుకుంది. 1 cycle తర్వాత అట్లా 3 cycle అని ఏం మాట్లాడలేదు. 1,80,000 కట్టాలి అంటే మేము ఆ ఫ్రీజింగ్ లాస్ట్ వరకు ఆ రోజు డబ్బులు కట్టని వాళ్ళను మేము నీకు ట్రీట్మెంట్ తీయని ఎగ్స్ తీసుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసింది. డబ్బులు లేవు అని అన్నా కానీ 1 lakh కట్టినాం కదా, ఇంకా 60,000 తర్వాత కడతాం, 80,000 తర్వాత కడతాం ట్రాన్స్ఫర్ అయ్యాక అంటే లేదు, ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కంపల్సరీ డబ్బులు కట్టాలని ఆ రోజు అరెస్ట్ అయ్యే రోజు కూడా మాతో 20,000 కట్టిపించింది. ఆ రోజు డాక్టర్ అందులో ఉన్నదో లేదో తెలియదు, అసలు మాకు చూడలేదు. కాబట్టి 20,000 ఆ రోజు రాత్రి ఉన్న రిసిప్ట్ కూడా తీసుకొని వెళ్ళిపోయాం. అవన్నీ మేము కట్టిన రిసిప్ట్లన్నీ కూడా పోలీస్ వాళ్ళకి ఇచ్చేసాము. ఆమె ఎట్లా అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇంత అని మంచిగా మాట్లాడి డబ్బుల కోసం ఒక వడ్డీ వ్యాపారి కలెక్ట్ చేసింది. మాతో పాటు 7 members మేము ఉన్నాము కానీ ఎవరికి సక్సెస్ కాలేదు. వాళ్ళంతా IVFకే వచ్చారు. కాకపోతే మళ్ళీ మేము కేసు పెట్టేటప్పుడు సరోగసి కింద 15 లక్షలు అని చెప్తే 12 లక్షలు కట్టింది ఆమె. 12 లక్షలు కట్టింది. కట్టిన తర్వాత ఆమె లేదు, ఇయ్యలేదు, ఆంధ్రాలో ఉంది, మీ పాప ఆంధ్రాలో పెరుగుతుంది, ఇస్తాను అని అన్నది. ఆమె అరెస్ట్ అయిపోయి 6 నెలల తర్వాత అడిగి ఏమైంది అని అంటే, సరే ఎట్లయితేంది నేను ఒక పాపని ఇస్తాను,
నాకు ఇంకా ఇంత అమౌంట్ ఇవ్వండి అనేసి అన్నదంట. అంటే ఇంకో 20-30 లక్షలు ఇస్తే మీకు ఒక పాప నప్ప చెప్తా అనేసి అన్నదంట. దాని ద్వారా పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కేసు వాళ్ళదే. కేవలం ఆమె మనీ మైండెడ్. డాక్టర్ అయితే అది డాక్టర్ వృత్తి కాదు, ఆమె మనిషి అని కూడా. ఒక లేడీ అయి ఉండి లేడీకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసుండి అసలు సఫర్ చేయడం ఎందుకు? నువ్వు డబ్బులు గుంజినా కానీ సఫర్ చేయడం ఎందుకు? మనుషులతో ఆటలాడుకోవడం ఎందుకు? జీవితం మొత్తం నాశనం అవుతుంది. ఇప్పుడు నాకు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం అవుతుంది, ఒక ఇంజెక్షన్ తీసుకోవాలంటే భయం అవుతుంది, ఆమె ఏం చేస్తుందో అని. ఈమెకు సంబంధించినటువంటి బాధితులు సుమారు వేల సంఖ్యలో ఉంటారు. 100 కంప్లైంట్స్ వరకు ఇవ్వడానికి కూడా వెళ్ళారని చెప్పేసి బాధితురాలు చెప్తూ ఉన్నారు. విజువలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.